హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది చూశాక ఇది కంటిన్యూ చేయండి. ప్రాబ్లం ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, కొద్ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి, కొద్ది ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. యాజ్ ఫర్ ఐలేట్ రూల్, మరి ఈ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంది. మనకి ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ అనేది స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అయింది. మనకి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ dx ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ dx హోల్ dx. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ప్రతి ప్రాబ్లమ్ని ఈ ఫార్ములా యూజ్ చేసి మనం కంప్లీట్ చేయొచ్చు. సో ఈ ఫార్ములా పరంగా మీరు ట్రై చేయండి, మిగిలిన ఫార్ములాస్ పరంగా రాకున్నా కూడా ఇది ఒకటి వస్తే సరిపోతుంది. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం కంప్లీట్ చేయొచ్చు. బై పార్ట్స్ మెథడ్లో ప్రతి ప్రాబ్లమ్ని ఈ ఫార్ములా యూజ్ చేసేసి కంప్లీట్ చేయొచ్చు మనం. సో ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ dx ఇంటీగ్రల్ ఈ tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటీగ్రల్ ఎక్స్ dx మైనస్ e by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ whole dx. It equals to tan inverse x into integral x అంటే x square by 2 minus integral d by dx of tan inverse x 1 by 1 plus x square integral x square by 2 into dx. x square by 2 tan inverse x minus 1 by 2 కాన్స్టెంట్ నెంబర్ని ముందుకు రాస్తున్నాను నేను. ఇంటీగ్రల్ x square divided by 1 plus x square dx it equals to x square by 2 tan inverse x minus 1 by 2 ఇంటీగ్రల్ నేను ప్లస్ 1 రాస్తాను. x square ప్లస్ 1 యాడ్ చేశానా, మైనస్ 1 కూడా చేస్తాను. డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి బాబు, ఈ ప్రాబ్లం కంప్లీట్ చేయాలి అంటే. ఇట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1 బై 2 ఇంటీగ్రల్ దేని దానికి సపరేట్ చేస్తా, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై 2 tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1 బై 2 ఇంటూ దీనికి ఇది క్యాన్సిల్ అయిపోద్ది, మిగిలినంత ఇక్కడ ఇంటీగ్రల్ 1 dx మైనస్ ఇంటీగ్రల్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. సో దీన్ని కంప్లీట్ చేద్దాం. ఇక ఎక్స్ స్క్వేర్ బై 2 tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1 బై 2 ఎక్స్ మైనస్ ఇంటీగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. దిస్ వన్ is the answer. Integral x tan inverse x. So similarly f of x equals to sin inverse x and g of x equals to x. So substitute చేద్దాం. Integral x sin inverse x dx equals to sin inverse x integral x dx minus integral d by dx of sin inverse x integral x dx whole dx. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మోడల్ కొద్దిగా హార్డ్ అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ లాజిక్ని గుర్తుపెట్టుకోగలిగితే సరిపోతుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటీగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటీగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1 బై అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంటీగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై 2 dx. It equals to x square by 2 sin inverse x minus 1 by 2 constant integral x square divided by 1 minus x square under root into dx. It equals to x square by 2 sin inverse x minus 1 by 2 ఇంటీగ్రల్. ఇక్కడ నేను కూడా మళ్ళీ సేమ్ ఈ బయట మైనస్ ఉంది కదా, ఆ మైనస్ని లోపలికి రాస్తాను. లోపలికి రాశాను మైనస్ ఎక్స్ స్క్వేర్ minus
ఎక్స్ స్క్వేర్ అయిపోయింది, బయట ప్లస్ పెట్టాను, లోపల మైనస్ రాశాను. నేను 1 యాడ్ చేశాను, -1 రాస్తాను. డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ డిఎక్స్. ఇట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/2 ఇంటీగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ -1 డివైడెడ్ బై అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ డిఎక్స్. దేని దానికి విడదీశా నేను. ఇటు సైడ్కి చేద్దాం. ఇక ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ divided by root of 1 minus x square into dx minus integral 1 divided by under root of 1 minus x square dx bracket close. It equals to x square by 2 sin inverse x plus 1/2. దీనికి రూట్ పవర్ క్యాన్సిల్ అయిపోద్ది, మనకి ఇంకోటి మిగులుతుంది, ఇంటూ ఇంటీగ్రల్ అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx మైనస్ ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది మనకి ప్లస్ సి. ఇట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ ఇది 9th స్టాండర్డ్ ఇంటిగ్రల్లో ఒక ఫార్ములా, మనకి 9th స్టాండర్డ్ ఇంటిగ్రల్లో ఒక ఫార్ములా. అదేంటంటే ఇక్కడ రాస్తాను పైన, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా యూజ్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా. ఎక్స్ బై 2 అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సేమ్ వస్తుంది, ప్లస్ ఏ స్క్వేర్ బై 2 1 స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x క్యూబ్ లాగ్ x. యాజ్ ఫర్ ఐ లేట్ f of x equals to log x and g of x equals to x cube. Log x dx equals to f of x log x integral x cube dx minus integral d by dx of log x integral x cube dx whole dx. ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఫార్ములా గుర్తుంటుంది. log x into integral x cube x power 4/4 minus integral d by dx of log x 1/x into integral x cube x power 4/4 into dx. It equals to x power 4/4 log x minus ఒక x క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకో 3 ఉంటాయి, 1/4 కాన్స్టెంట్ ముందుకు రాస్తున్నాను, x cube dx. It equals to x power 4/4 log x minus 1/4 into x power 4/4 plus c. It equals to x power 4/4 log x minus x power 4/16 plus c. This one is the answer. Thanks for watching.